మహాకవి కాళిదాసు ఈ పేరు వినగానే మనకు అభిజ్ఞాన శాకుంతలం లేదా మేఘదూతం గుర్తుకు వస్తాయి. కాని కాళిదాసు కేవలం ఒక కవి మాత్రమే కాదు, సరస్వతీదేవి అనుగ్రహంతో కాలజ్ఞానం పొందిన ఒక సిద్ధపురుషుడు అని మీకు తెలుసా? ఆయన తన కావ్యాల్లో కేవలం కథలను మాత్రమే రాయలేదు. రాబోయే వేల ఏళ్ల భవిష్యత్తును, విశ్వరహస్యాలను ఒక అంతుచిక్కని కోడ్ భాషలో నిక్షిప్తం చేశారు. దానినే శూన్యలిపి అంటారు. ఒకప్పుడు అక్షరం ముక్క రాని గొర్రెల కాపరి ఒక్క రాత్రిలో ప్రపంచం మెచ్చే మహాకవిగా ఎలా మారారు? అది కేవలం కవిత్వం కాదు, అది ఒక న్యూరల్ ట్రాన్స్ఫర్మేషన్. కాళిదాసు రాసిన శ్యామల దండకంలో కేవలం పదాలు ఉండవు. అవి ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో అమర్చబడ్డాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆ పదాల ప్రకంపనలు మనిషి మెదడులోని సుప్త చేతనావస్థను మేల్కొల్పగలవు. అందుకే కాళిదాసు కవిత్వాన్ని చదువుతుంటే మన కళ్ల ముందు ఆ దృశ్యాలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. పురాణాల ప్రకారం కాళిదాసు తన చివరి కావ్యంలో ఒక వింతైన పద్ధతిని వాడారు. రెండు అక్షరాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో, అంటే ఆ శూన్యంలో ఆయన కొన్ని రహస్య సంకేతాలను ఉంచారు. దీనినే అంతర్గత కాలజ్ఞానం అంటారు. ఉదాహరణకు, రఘువంశంలోని కొన్ని శ్లోకాలను ఒక ప్రత్యేకమైన క్రమంలో చదివితే అవి గ్రహాల గతిని, రాబోయే ప్రళయకాల సూచనలను వివరిస్తాయని ప్రాచీన తాళపత్రాలు చెబుతున్నాయి. ఆయన తన పాండిత్యంతో కాలాన్ని అక్షరాల మధ్య బంధించేశారు. మేఘదూతంలో ఒక విరహ ప్రేమికుడు మేఘం ద్వారా తన సందేశాన్ని పంపుతాడు. కాని లోతుగా పరిశీలిస్తే ఆ మేఘం ప్రయాణించే మార్గం, అప్పటి భౌగోళిక పరిస్థితులు, గాలివేగం నేటి శాటిలైట్ మ్యాప్స్తో ఖచ్చితంగా సరిపోలుతాయి. వేల ఏళ్ల క్రితం ఎటువంటి టెక్నాలజీ లేకుండా కాళిదాసు ఇంతటి ఖచ్చితమైన విజ్ఞానాన్ని ఎలా అందించగలిగారు? అంటే ఆయన కవిత్వం రాసేటప్పుడు కేవలం భూమి మీద లేరు, కాలాన్ని దాటి విశ్వాంతరాళాలో విహరిస్తూ రాశారు. కాళిదాసు అక్షరాలు కేవలం సాహిత్యం కాదు, అవి మానవ మేధస్సును దైవత్వంతో కలిపే ఒక వంతెన. ఆయన దాచిన ఆ శూన్య లిపి రహస్యం తెలిస్తే ప్రపంచ గమనాన్ని మార్చేయవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? కాళిదాసు ఒక కవా లేక కాలజ్ఞానియా? కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతాల కోసం ఇప్పుడే డివైన్ లెజెండ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.